క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దీప బలి పూజలు ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కర్నూలు మేత్రాసనం లూద్దమాత విచారణ దివ్యవాణి టీవీ దీప బలి పూజ స్థిర నిర్ధాతలు శ్రీ టి శివశంకర్ రెడ్డి మరియు శ్రీమతి జోస్పిన్ దంపతుల 41వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేర్లని కృతజ్ఞత బలి టి శిరీష, జి సురేంద్రనాథ్ రెడ్డి, జి స్వామి, జి నిహాంత్ శౌర్యరెడ్డి, టి స్ఫూర్తి, బి బాలా వెంకట్ సాగర్, ధృతి అన్సి సమర్పిస్తున్నారు. ఈనాటి దీపావళి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. క్రీస్తు శిష్యులు మేజర్ గాలి ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాలి సెనీనా, ఆనంద్ రెడ్డి, సురేష్ రెడ్డి, సంధ్య, సునీల్ రెడ్డి, సౌమ్య, డోలా, ఎవితా, థామస్ మరియు మనవళ్ళు మనవరాళ్ళు కుటుంబ సభ్యులు దివ్యబలిపు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సింగారం విచారణ క్రీస్తు శిష్యులు గాలి ప్రకాష్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టెక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రెడ్డిపాలెం విచారణ క్రీస్తు శిష్యులు అల్లం బల్తారెడ్డి గారి 8వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ పోరుగంటి వెలంగిని రెడ్డి, ఫాతిమా మేరీ, షర్లిన్, దివ్యజ్యోతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం హన్మకొండ విచారణ బ్రహ్మాండబేరి ప్రశస్తరాజ్, నీరాజ్ రాజులకు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ బ్రహ్మాండబేరి, సోమనాథ్ రాజు, కృష్ణకుమారి కుటుంబ సభ్యులు దివ్యబలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగం విచారణ కృషిశేషులు పెంటారెడ్డి, ప్రకాష్ రెడ్డి, జోజిరెడ్డి, అంతోనమ్మ గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పెంటారెడ్డి, మర్రెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాంట్రికల్ విచారణ తూము సుచేత దగల సర్వేశ్వరుడు కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించమని, బిడ్డలందరినీ కాచి కాపాడమని దివ్యబలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ పక్కి వరప్రసాద్, మరియా విజయరాణి దంపతులు ఇరువురిని దీవించి ఆస్వాదించమని, ఆయురారోగ్యాలతో నింపాలని, వారు చేసిన ప్రతి పనులు దేవుడు తోడునేడ ఉండాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దీపబలి పూజలు భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో ఆదికాండంలో దేవుడైన యావే మానవుడు అనగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అతనికి తోడుగా స్త్రీని రూపొందించాడు. అవును ప్రియ సహోదర సహోదరి, దేవుడు సృష్టించిన సృష్టిలో ప్రతిదీ కూడా జంటగా సృజించబడినవి. కానీ దేవుడు మానవుని చూచినప్పుడు అతను మాత్రమే ఒంటరిగా సృజించాడు. అతడు ఆనందంగా లేడని గ్రహించి అతనికి తోడుగా స్త్రీని ఇచ్చాడు.
దేవుడే మొట్టమొదటి వివాహమును జరిపించాడు. నేడు స్వార్థపట్నంలో క్రీస్తు ప్రభు మనందరినీ కూడా విశ్వాసములో పటిష్టంగా దృఢంగా ఉండాలని, కన్యాస్త్రీ వలె మనం కూడా విశ్వాస వీరులుగా జీవించాలనేది ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ దివ్యబలి పూజలు పాల్గొంటున్న మనందరం కూడా విశ్వాసహీనులుగా జీవించిన సమయాలను గుర్తు తెచ్చుకొని ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను తప్పిదములన్నీ కూడా ఈ దివ్యబలి పూజలో పాపమన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గ వరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపమున ఉండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. దేవుడైన యావే ఆమెను ఆదాము కడకు తోడుకొని వచ్చెను. అప్పుడు వారిరువురు ఏక శరీరులైరి. ఆది కాండము 2వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుండి 25 వరకు. అంతటా దేవుడైన యావే, నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టింతును అనుకొనెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను, పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలిసి కొనగోరి వానినన్నింటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లన్నీ రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు
ఆయన అతని ప్రక్కటెముకనొక దానిని తీసి ఆ చోటును మరలా మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడుకుని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు, ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందించినది, కావున నారీయగును అనెను. కావునని నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదురు. అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయినను వారికి సిగ్గు తెలియలేదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు పట్ల భయభక్తులు చూపు నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములో నడుచు నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు, నీవు ఆనందమును అభ్యుదయమును బడైదువు. అందరూ ప్రభు పట్ల భయభక్తులు చూపు నరులు ధన్యులు. నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగవలే నుండును. నీ భోజనపు బల్లె చుట్టూ నీ తనయులు ఒలివ పిలకల వలె ఒప్పుదురు. అందరూ ప్రభు పట్ల భయభక్తులు చూపు నరులు ధన్యులు. దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఎట్టి దీవెనలు బడయును. నీ జీవిత కాలమందెల్లా ప్రభు సియోను నుండి నిన్ను దీవించునుగాక. నీవు యెరూషలేము అభ్యుదయమును కాంతువుగాక. అందరూ ప్రభు పట్ల భయభక్తులు చూపు నరులు ధన్యులు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు. అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు సిదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమును ప్రవేశించి అచట ఎవ్వరికీ తెలియకుండా ఉండకోరెను, కానీ అది సాధ్యపడలేదు. ఒక స్త్రీ ఆయన గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడి దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరప ప్రార్థించెను. ఆమె గ్రీసు దేశురాలు, సిరియాలోని ఫెనీషాలో పుట్టినది. అందుకు యేసు,
బిడ్డలు మొదట తృప్తి చెందవలేను. బిడ్డల రొట్టెలను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని పలికాను. అప్పుడు ఆమె, అది నిజమే స్వామి, కానీ బిడ్డలు పడవేయ రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలను తినును కదా అని బదులు పలికెను. అందుకు ఆయన, నీ సమాధానము మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది, ఇక నీవు పోయి రమ్ము అని చెప్పాను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి దెయ్యం వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతంగా పరిండుటను చూచెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో ప్రభువు నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదని తలంచి నరునికి తోడుగా స్త్రీను ఆ దేవుడైన యావే సృజించాడు. అవును ప్రియ సహోదర సహోదరి, మరి ముఖ్యంగా ఆ దేవాతి దేవుడు తను సృజించిన సృష్టిలో అన్ని ప్రాణులు కూడా రెండుగా అనగా జతగా ప్రతి ప్రాణిని ఆయన సృజించాడు. మనం చూసినట్లుగా మృగములైతే ఏంటి, సరీసృష్టములైతే ఏమిటి, మొత్తం అన్నీ కూడా తమ సమస్త సృష్టిలో అన్నీ కూడా జతగా ఆయన సృజించాడు. కానీ నరుని మాత్రము ఒంటరిగా సృజించాడు. ఈ విషయంను గ్రహించిన దేవుడు నరుడు ఎంతో బాధతో ఉన్నాడని గ్రహించి అతన్ని గాఢ నిద్ర గావించి, వాక్యంలో తెలిపినట్లుగా ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యావే నరుణ్ణి గాఢ నిద్ర పోయినట్లు చేసెను. అతడు నిద్రపోయినప్పుడు ఆయన అతని ప్రక్కటెముకను ఒకదాన్ని తీసి ఆ చోటు మరల మాంసంతో పూడ్చెను. అవును ప్రియ సహోదర సహోదరి, నరుణ్ణి గాఢ నిద్రపోయినట్లు చేసి ప్రభువు అతని ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి ఆ ఎముక నుండి దేవుడైన యావే స్త్రీని సృజించాడు, స్త్రీగా రూపొందించాడు. అది చూచి నరుడు ఆ స్త్రీని చూచి అనగా ఏవని చూచి ఎంతో సంతోషించాడు. అతని సంతోషానికి ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆదాము ఒంటరిగా ఉన్నాడు, ఎంతో దిగులుతో ఉన్నాడు. అన్ని జంతువులను పక్షులను సరీసృష్టులను చూసినప్పుడు అతను అనుకున్నాడు, ఇవన్నీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నవే, నాకు తోడు లేదే అనుకున్న మానవుడు ఎప్పుడైతే అవ్వను చూచాడో అతనికి పట్టరాని సంతోషం కలిగింది. అతడు వెంటనే ఈ గీతమును పాడుచున్నాడు 23వ వచనంలో, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరు నుండి రూపొందినది కావున నారియగును అనేను. అవును ప్రియ సహోదర సహోదరి, అతని ఆనందానికి అవధులు లేవు. ఆదాము ఎంతో ఆనందంతో అబ్బరపడుచున్నాడు. దేవుడు నరునికి స్త్రీకి ఆదాముకు అవ్వకు వివాహము జరిపించాడు. దేవుడు మొట్టమొదటి వివాహమును ఆయనే ఆశీర్వదించాడు. ఆదామును అవ్వను ఆయన ఆశీర్వదించి మీరు పిల్లాపాపలతో సంతోషంగా కలకలలాడుతూ ఉండాలనేదే దేవుని యొక్క ఆకాంక్ష, కోరిక. అందుకే మనం కూడా చదువుతూ ఉంటాం ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు చాలా చక్కగా వివరించాడు, ప్రతి ఒక్కరిని నొక్కి ఒక్కానించున్నాడు. అదేమిటంటే దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరచరాదు. ఏ మానవుడు కూడా వివాహమైన దంపతుల మధ్య ఎటువంటి సంబంధాలు తీసుకురాకూడదు, వివాహేతర సంబంధాలు కలిగి జీవించకూడదనేది ప్రభు ఈనాడు మనందరినీ కూడా తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా భర్త
భార్య భర్తకు విధేయత వహిస్తూ ఏ విధంగా అయితే క్రీస్తు మనకు వధువుగా శ్రీ సభ భార్యగా పోలి జీవిస్తుందో అదేవిధంగా మనందరము కూడా క్రీస్తును పోలి జీవించాలనేది కోరుకుంటుంది. మరి ముఖ్యంగా భార్యాభర్తలు ఇరువురు కూడా అన్యోన్యమైన ప్రేమ కలిగి జీవించాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, మనస్పర్ధాలు లేకుండా, ఒకరినొకరు ఇటువంటి నిందించుకోకుండా ఒకరినొకరు కూడా దేవుని ప్రేమలో ఎదగాలనేది దేవుని యొక్క అభిలాష, కోరిక. ఈనాడు ప్రభు మనందరికీ తెలియజేసేది ఇదియే. ఆయనే మొట్టమొదటి వివాహంను జరిపించాడు కనుక దాంపత్య జీవితం మీరందరూ కూడా దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. మరి ముఖ్యంగా మీకు కలిగిన సంతానమును అనగా మీ బిడ్డలందరినీ కూడా దైవ భక్తిలోనూ, దైవ ప్రేమలోనూ, దైవ కృపకు పాత్రులుగా జీవించే భాగ్యం మీరు వాళ్ళు కల్పించాలి. వారందరినీ కూడా మీరు తర్ఫీదు ఇవ్వాలి. చిన్ననాటి నుండి కూడా మీరు దైవ జ్ఞానంలో పంచాలి. తల్లిదండ్రులుగా మీరు ఈ లోకంలో మీరెంత ప్రాముఖ్యత ఇస్తున్నారో వారు మీ పిల్లలకు చదువుల కంటే ముఖ్యంగా దైవ జ్ఞానంలో ఎదుగుటకు, దైవ భీతిలో ఎదుగుటకు వారికి మీరు ప్రాముఖ్యతనివ్వాలి. అప్పుడే మీరు ఒక తల్లిగా తండ్రిగా మీ బాధ్యతను, దేవుడు మీకు అప్పగించిన పనిని మీరు నిర్వర్తించిన వారు అవుతారు. అవును ప్రియ సహోదర సహోదరి, ఈ విధంగా ప్రభు మనందరికీ కూడా ఆజ్ఞానిస్తున్నాడు. మరి నేటి సువార్త పట్టణంలో మనం చూసుకున్నట్లయితే కరణీయ స్త్రీ, ఆమె గ్రీసు దేశురాలని, సిరియాలో ఫినీసాలో పుట్టిందని తెలియజేస్తుంది. మనం ఇదే సువార్తను మత్తయి సువార్తలో చూసుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంది ఆమె కరణీయ స్త్రీగా. ఇక్కడ ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని మెచ్చుకోవాలి. ఆమె ఒక అన్యురాలు. మనం చదువుతున్నాం వాక్యంలో ఆమె ఏం తెలుస్తుందంటే యేసుని గూర్చి వింది, యేసు గురించి ఆలకించింది. క్రీస్తు ప్రభు ఒకరు ఉన్నారు, అతడు అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, అందరినీ కూడా విముక్తులను చేస్తున్నాడు, రోగం నుండి, పాపం నుండి, సకల భారములను ఆయన తీసివేస్తున్నాడని ఆమె విన్నది. ఈ కరణీయ స్త్రీ వింద కాబట్టి వినుట వలన విశ్వాసం కలిగింది. మనం కూడా వింటున్నాము. ఏమి వింటున్నాము? మంచిని వినాలి, చెడుని విసర్జించాలి, త్యజించాలి. మనం మంచిని ఎప్పుడు కూడా అంటిపెట్టుకుని జీవించాలి. ఈ కన్య స్త్రీ యేసు చెప్పిన మంచి వాక్కులను, జీవ మాటలను విన్నది, తెలుసుకుంది, గ్రహించింది కనుక ఈయన దగ్గర ఏదో తెలియని శక్తి ఉంది, ఒక మర్మం ఉందని గ్రహించి వెంటనే యేసును సమీపించి కన్య స్త్రీ ప్రాధేయపడుతుంది. ప్రభు, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుచున్నది. నేను ఈ లోకంలో ఉన్న మంత్రతంత్రగాల దగ్గరికి తీసుకెళ్ళా, ఎవరూ నయం చేయలేకపోయారు. కానీ నీ గురించి విన్నాను, తెలుసుకున్నాను. నీవు నా కుమార్తెను స్వస్థపరచగలవని నేను బ్రతిమాల్చున్నాను, నేను ప్రార్థించున్నాను అని అడిగినప్పుడు యేసు ప్రభు ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికే ఒక మాట వాడాడు. అని ఏమంటున్నాడు? బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయకూడదు. అంటే ఇక్కడ మనం అనుకుంటాము, అంటే యేసు ప్రభు ఈ కరణీయ స్త్రీని కుక్కతో పోల్చాడని అర్థమా? అది కాదు ప్రియ సహోదర సహోదరి. ఇక్కడ ఏమిటంటే ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఎంత ఉంది ఈ విశ్వాసం. ఆమె యొక్క యోధియా స్త్రీ కాదు, యెరూషలేములో పుట్టిన బిడ్డ కాదు. ఆమె ఎవరు? కరణీయ స్త్రీ, ఒక అన్యురాలు. ఆమెను అంత హీనంగా పలికినప్పటికీ కూడా ప్రభు ఆమె బాధపడలేదు. దానికి ప్రతిగా ఆమె విశ్వాసాన్ని చాటింది. ఏమని తెలియజేస్తుంది? అవును ప్రభు, బిడ్డలు భుజించాక భోజనపు బల్ల క్రింద పడినవి కుక్క పిల్లలు తిన్ను కదా. ఎంత మంచి సమాధానం! హృదయాన్ని అట్టుకున్న సమాధానం అది.
అలాంటి విషయాన్ని మనం కూడా గ్రహించాలి. అలాంటి హృదయమును మనం కూడా కలిగి జీవించాలి. ఎంతటి విశ్వాసమును ఆ కన్య స్త్రీ వ్యక్తం చేసిన క్రీస్తు ప్రభువు ముందు. ఒక అన్యురాలయుండి, ఒక విదేశురాయలుండి యెరూషలేము స్త్రీల కంటే, యోధయావాసుల కంటే ఎంతటి చక్కని విశ్వాసమును, విశ్వాస సాంగ్యమును ఆ ప్రభుని ముందు ఆ కన్య స్త్రీ వెల్లడి చేసింది. మరి నీకు నాకు ఉందా? అంత హీనంగా ప్రభు అన్నప్పటికీ కూడా ఆమె బాధపడకుండా, ఆమె రోధించకుండా తన విశ్వాసాన్ని చాటి చెప్పింది. అందుకు ప్రభువు ఆమె మెచ్చుకుంటున్నాడు. 29వ వచనంలో, నీ సమాధానం మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది, నువ్వు సమాధానంతో పో ఇంటికి. అవును ప్రియ సహోదరుడ సహోదరి, ఎవరైతే దేవుని చెంతకు విశ్వాసంతో ఆయన సన్నిధిలోకి వస్తారో వారు తప్పక దేవుని యొక్క అద్భుత కార్యములను చవిచూస్తారు. మనకు తెలిసినట్లుగా దేవుని యొక్క అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు. ఆయన మహా అద్భుత కార్యములు చేస్తాడు మన జీవితంలో. ఎప్పుడైతే నీవు విశ్వాసంతో ఆ ప్రభుని ప్రార్థిస్తే దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మీకు కొండంత విశ్వాసం అవసరం లేదు, ఆవగింజంత విశ్వాసం ఉన్న చాలు. ఆవగింజంత విశ్వాసంతో మీరు నన్ను ఏమి ప్రార్థించినాను, ఏమి అడిగినాను, మీ కోరికలు, మీ తలంపులు, మీ ఉద్దేశాలు మీరు విశ్వాసంతో, దృఢమైన నమ్మకంతో, దృఢ చిత్తంతో మీరు ప్రార్థిస్తారో తప్పక నేను మీ ప్రార్థన ఆలకించి మీరు అడిగినవన్నీ కూడా నేను వరములొసగే దేవుడిని, దీవించే దేవుడిను, ఆశీర్వదించే దేవుడిని. మరి ప్రియ సహోదరుడ సహోదరి, మన విశ్వాసం ఎక్కడా? ఈనాడు సువార్తలు ఆ విదేశీ స్త్రీ అయిన కన్య స్త్రీ, గ్రీసు దేశరాలు తన విశ్వాసాన్ని చాటుకుంది. మరి పుట్టు క్రైస్తవులు అని చెప్పుకునే మనము, మన విశ్వాసం ఎక్కడ? దేవాలయంలోకి వెళ్తే సరిపోదు, మన విశ్వాసాన్ని ప్రకటించాలి, చాటాలి, నలుమూలలా వ్యాపి చేయాలి. మన విశ్వాసం ద్వారానే 10 మంది క్రైస్తవులుగా మారడానికి ప్రయత్నం చేయాలి. ఓ క్రైస్తవుడా, నీ విశ్వాసాన్ని పటిష్టం చేసుకో, నీ విశ్వాసాన్ని దృఢపరచుకో. దైవవాక్కును అనుదినము ఆలకించు, పఠించు, పాటించు. అప్పుడు నీకు నిండుగా మెండుగా విశ్వాసంలో ఎదగగలవు. ఎప్పుడైతే నీవు దేవుని వాక్కును నెమరు వేస్తూ ఉంటావో, ఆ మరియ తల్లి వలె వినిన వాక్కును అనుదినము నీ మనస్సులో ధ్యానించుకుంటావో, నీ విశ్వాసము కూడా హెచ్చింపబడుతుంది. నీ విశ్వాసము కూడా ఆ కన్య స్త్రీ వలె నీవు కూడా చెప్పగలవు, దేవా నీవు తప్ప నా కుమార్తెను ఎవ్వరూ స్వస్థపరచలేరని. మనం కూడా చెప్పగలగాలి, దేవా నీవు తప్ప నా జీవితాన్ని ఎవ్వడూ బాగు చేయలేరు. ఎందుకంటే ఆ ప్రభువే మనందరినీ కూడా సృజించాడు. అందుకే ప్రభు పలుకుచున్నాడు, నేను పాపులను పిలువచ్చుతను కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు. వ్యాధిగ్రస్తులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు కదా. అందుకే ప్రభు అంటున్నాడు అందరినీ కూడా, నేను పాపుల కోసం వచ్చాను, దీనుల కోసం వచ్చాను, అణగారిన వారి కోసం వచ్చాను, నేను అందరికీ దేవుడిగా ఉండడానికి కోసం వచ్చాను. కనుక ఎప్పుడైతే మీరు నా శరణజొచ్చుతారో, ఎప్పుడైతే మీరు నా చెంతకు వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేస్తారో, మీరు అడిగినవి సమస్తము కూడా నేను వసగే దేవుడను. అందుకే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. కానీ ఏది అడిగినా, ఎన్ని అడిగినను మీరు విశ్వాసంతో అడిగితే అది నేను మీకు తప్పక అనుగ్రహిస్తాను. మరి ప్రియ సహోదర సహోదరి, దివ్య సప్రసాదం స్వీకరిస్తున్న మనందరం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. ప్రభువా, ఆ కన్యా స్త్రీ వలె మాలో కూడా విశ్వాసంను కలిగింపచేయము. ఆవగింజంత విశ్వాసమైన మాలో ఉండి నిన్ను ప్రేమించి, గౌరవించి, తెలుసుకుని నీ పట్ల విశ్వాసాన్ని
నేను కలిగి ఉండే భాగ్యం దయచేయమని ఈ బైబిల్ పూజలో అడిగి ప్రార్థించుదాం. పాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు నీ గోవెలను, హరింతు నా ప్రభువా. అనురాగ దీపాలను హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించు నీ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభువున నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిరసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించెదము గాక. ఓ ప్రభువా, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు సిద్ధపరిచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దాన్ని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనం నర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా,
నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సమ్ముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థాన మగ్ధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయ్యగు పునీత్ యోసేపుతోనూ, పునీత్ అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దైవ ప్రజలారా, నేడు ప్రభు మనందరినీ కూడా దృఢమైన విశ్వాసం కలిగి, స్థిరమైన నమ్మకం కలిగి, ఆ దైవ ప్రేమలో మనందరము కూడా కలంతకాలము నిరంతరము కూడా జీవించాలనేది ప్రభు మనందరినీ కూడా ఆకాంక్షిస్తున్నాడు. కనుక మనందరం కూడా మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను.
కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తే అప్పరూపధరుడే, మేఘరథముపైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడే, సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపధరుడు, సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపధరుడు, మేఘరథముపైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడే. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదేము. ఓ సర్వేశ్వరా, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్ర నుండి సేవింపవలయునని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించునట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్ఫలితము నొసగునట్లును కృపా చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
పాటను బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో పాడాలి యేసయ్య పాటను బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో హల్లెలూయా 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 విశ్వాసమున్నచో పర్వతాలు సైతము నువ్వు చెబితే వలగును ఆవహించెంత విశ్వాసమున్నచో పర్వతాలు సైతము నువ్వు చెబితే వలగును నీలోని విశ్వాసం బలపరచుకో నీలోని విశ్వాసం బలపరచుకో దీనత్వమును నీవు అలవరచుకో దీనత్వమును నీవు అలవరచుకో పాడాలి యేసయ్య పాటను బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో